మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలో ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. బాగరపేట ఘాట్ రోడ్డులో ఏనుగులు వాహనదారులను వెంటాడాయి. ఏనుగుల కారణంగా ట్రాఫిక్ 3 గంటల పాటు నిలిచిపోయింది. అటవీశాఖ అధికారులు 3 గంటల పాటు శ్రమించి ఏనుగులను అడవిలోకి మళ్లించారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వన్ తిరుపతి నుంచి లైవ్లో అందిస్తారు. సెల్వన్, చెప్పండి, తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో అయితే ఏనుగుల గుంపు కలకలం సృష్టించినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సార్ని. ఏదైతే చూసుకుంటే నిన్న అర్ధరాత్రి కూడా సుమారు 12 నుంచి 1 గంట ప్రాంతంలో ఒక 3 ఏనుగులు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి కూడా టెస్ట్ వేసినటువంటి పరిస్థితి. సుమారు 3 గంటల పై కూడా ఈ రోడ్లోనే అవి అక్కడ తారస పడడంతో కూడా ఇటు వాహనదారులు కూడా పూర్తిగా కూడా అంటే అక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి. సుమారు 3 గంటల పాటు ఎక్కడ కూడా వాహనం కదలకుండా కూడా వెళ్ళినటువంటి ఈ నేపథ్యంలో ఒక ద్విచక్ర వాహనదారుని కూడా తరుముకునే ప్రయత్నం అయితే చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అతను కష్టం మీద కూడా అక్కడి నుంచి తప్పించుకొని అనంతరం కూడా ఇటు అటవీ శాఖ అధికారులకు కూడా ఇటు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో సంబంధించి కూడా అటవీ శాఖ అధికారులు అక్కడ రాత్రి 1 గంట ప్రాంతంలో చేరుకొని ఉదయం 3 గంటల వరకు కూడా వాటిని అడవిలోకి తోలే ప్రయత్నం అంతే ఏదైతే ఎయిర్ గన్ను అదే విధంగా మిరపకాయలు అంటే ఎండుమిర్చి లాంటివి సువాసన పెట్టి వాటిని తరిమే ప్రయత్నం అయితే కూడా చేశారు. అయితే మాత్రం ఈ 3 గంటల సేపు ఆ ఘాట్ రోడ్ లోనే కూడా ఈ ఏనుగులు తీసుకొని కూర్చున్నటువంటి పరిస్థితి. అనంతరం 3 గంటల అనంతరం కూడా ఈ ఏనుగుల్ని అడవిలోకి ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఇటు వాహన రాకపోకలు కూడా పునరుద్ధరించినటువంటి పరిస్థితి. దీంతో పాటు 3 గంటల సేపు ఏదైతే వాహనదారులు అంటే ఇది ఈ రహదారి ప్రధానంగా ఇటు పీలేరు మదనపల్లి బెంగళూరుకి ఇటు కూడా ప్రధానంగా ఈ రహదారి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాత్రి సమయాల్లో కూడా ఎక్కువ వాహన రాకపోకలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా 3 గంటల సేపు ఇటు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడంతో కూడా ఎవరైతే వాహనదారులు ఉన్నారో అదేవిధంగా చంటి పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, వయోవృద్ధులు, అదేవిధంగా ప్రధానంగా ఏదైతే కూడా అంబులెన్సులు కూడా అంబులెన్స్ సర్వీసులు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఈ 3 గంటల సేపు ఒక నరక యాతన అనుభవించారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇదే కాదు, గతంలో చూసుకుంటే చంద్రగిరి మండలంలో సంబంధించి కూడా కూచువారిపల్లి, ఎల్లంపల్లి, అదేవిధంగా చిన్నరామాపురం లాంటి గ్రామాల్లో కూడా ఇటు ఒంటరి ఏనుగు కావచ్చు, అదేవిధంగా మిగిలిన ఏనుగులు అంటే 8 ఏనుగుల గుంపు కూడా ఇటు హల్చల్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇటు భయభ్రాంతులకు గురి చేస్తూ అక్కడ పంటను కూడా తీవ్ర నష్టం కలిగించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇటు గ్రామస్తులు కావచ్చు, ఇటు వాహనదారులు కూడా ప్రత్యేకంగా ఈ ఏనుగులు అయితే ఏవైతే ఉన్నాయో అవి రాకుండా కూడా ఏర్పాటు చేయాలని తగిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఇటు పరంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే కూడా పరిసర ప్రాంతాల్లో ఉంటాయో దానికి సంబంధించి ఏనుగులు తరచూ రోడ్లు పైకి వస్తున్నాయి, అసలు కారణాలు ఏమిటి? అటవీ శాఖ అధికారులు ఏమంటున్నారు? రైట్, దీనికి ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉన్నట్టు ఎండ తీవ్రత ఎక్కువ అని చెప్పుకోవాలి. ఏనుగులకి మామూలుగానే ఒక పరిజ్ఞానం ఉంటుంది. ఏదైతే కూడా చాలా దూరంలో ఉన్నటువంటి సుమారు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి నీటిని కూడా వాసన చూసే తత్వం కలిగినటువంటివి అవి. అదే దీంతో పాటు కూడా ఇటు పనస కావచ్చు, ఇతరత్ర వీటి వాటిని కూడా కిలోమీటర్ల దూరం నుంచి కూడా వాసన పైకి ఈ విధంగా కూడా గ్రామాలపైకి కూడా వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే కూడా ఇటు అటవీ ప్రాంతంలో కూడా నీళ్లు లేకపోవడంతో ఇటు జనారణ్యంలో కూడా వచ్చి ఈ ఏళ్ళు ఇటు పంట పొలాల పైన కావచ్చు, ఇటు మనుషుల పైన కూడా దాడి చేసిన సందర్భాలు అనేక ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఈ అటవీ పరిసర ప్రాంతాలు ఉన్నాయో అక్కడ సోలార్ ఫెన్షన్ అనేది కూడా ఏర్పాటు చేయాలంటే ఈ సోలార్ ఫెన్షన్ కూడా వాటిని తగినంతగా అవి క్యాచ్ చేసే విధంగా ఆ సోలార్ ని కూడా ఏర్పాటు చేయాలి. మరొక సంబంధించి కూడా ఒక గుణాలు లాంటివి కూడా చుట్టూ అటవీ ప్రాంతంలో కూడా తవ్వితే ఖచ్చితంగా ఏ పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి విశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక 2 కుంకి ఏనుగులను కూడా తీసుకొచ్చారు. వాటిని కూడా ప్రస్తుతం ఇక్కడ అందుబాటులో ఉంచి ఈ ఏనుగుల పని కూడా పట్టాలని చెప్పి కూడా ఏదైతే ఇటు రాకుండా కూడా ఇటు పూర్తి స్థాయిలో అటవీ ప్రాంతంలోకి తరిమే విధంగా కూడా చూడాలని చెప్పి కూడా ఇటు గ్రామస్తులు అయితే కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనిపైన అటవీ శాఖ అధికారులు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం
మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది శ్రావణి. రైట్ సెల్వం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.